ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరాయ శ్రీ మహాగణాధిపతియే నమః. ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుర్నమామ్యహం. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ ఈ వారం రాశి ఫలాలు తెలుసుకుందాం. మనకి ఆగస్టు 9 నుంచి ఆగస్టు 15 వరకు గ్రహాల యొక్క పరిస్థితిని అనుసరించి మనం రాశి ఫలాలు తెలుసుకుందాం. అయితే ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే, ఈ వారం మాస శివరాత్రి 11వ తారీఖు వచ్చింది. ఆదివారం నాడు ఏకాదశితో వార ప్రారంభం. ఏకాదశి ఉపవాసం చేయడం, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే 12 అక్షరీ మంత్ర జపం చేయడం ఏకాదశి నాడు విశేషమైన ఫలితం. ఇంకా శంకరుణ్ణి 11వ తారీఖు మనం వదలకూడదు. దేవాలయానికి వెళ్ళడం, ఆయనకి అభిషేక ప్రీతి కాబట్టి తప్పనిసరిగా పంచామృతాల్లో ఏది వీలుగా ఉంటే అది పాలు, పెరుగు, తేనె, పంచదార, నెయ్యి, వీటిలో ఏది అవకాశం ఉంటే అది పట్టుకెళ్ళి స్వామివారికి సమర్పించి ఆయనకు అనుగ్రహం మనం తీసుకోవడం ద్వారా మనలో పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటాయి. మనం ఏ విషయాన్ని నెగిటివ్గా ఆలోచించకూడదు, నెగిటివ్గా మాట్లాడకూడదు, అనుకూలంగా మాట్లాడాలి. అనుకూలంగానే మనం చేయాలి. ప్రయాణం చేస్తున్నాం, చేయగలమా, లారీ వచ్చేస్తుందేమో అని నెగిటివ్గా ఆలోచించకూడదు. విమానం ఎక్కాం, పడిపోతుందేమో, ట్రైన్ ఎక్కాం, పడిపోతుందేమో, ఇలాగా నెగిటివ్ ఆలోచనలు మనిషికి పనిచేయవు. పాజిటివ్గా ప్రయత్నం గట్టిగా కనుక చేసినట్లయితే తప్పకుండా విజయం సాధిస్తామనే లక్ష్యంతో ముందుకు వెళ్ళాలి. గ్రాముల యొక్క బలాబలాలు తెలుసుకుని అనుకూలంగా ఉన్నప్పుడు కొంచెం వేగంగా వెళ్ళడం, అనుకూలంగా లేనప్పుడు కొంచెం రిస్క్ తీసుకోకుండా 1-2 సార్లు మనం పరిశీలన చేసి ముందుకు వెళ్ళడం చాలా మంచిది. తద్వారా ప్రతి మనిషి కూడా ప్రతి పని యందు దైవ బలం వలన, మానవ ప్రయత్నం వలన 2 కలిసి రావడం ద్వారా తప్పకుండా విజయాన్ని సాధిస్తాడు. మన ఈ వారం ఏ రాశుల వారికి ఎలా ఉంది, మనం ఏం చేయాలనే విషయాన్ని తెలుసుకుందాం. మకర రాశి. ఈ మకర రాశి వారికి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇంచేత చంద్రుడు 6వ, 7వ, 8వ, 9వ స్థాన సంచారం, కార్యజయం, ధనలాభం, బంధుమిత్రుల యొక్క సమాగమం. 7వ గురుడు యోగకారకుడు, 6వ కుజుడు విపరీతమైన రాజయోగ కారకుడు. ఇలా గ్రహముల యొక్క బలములు అనుకూలంగా ఉండడం ద్వారా 3యంలో శని, ఆయన యోగకారకుడే. అంటే ఈ యొక్క మకర రాశి వారికి గత 4 వారముల కంటే ఈ వారం చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. ప్రతి పని కూడా ఉత్సాహంగా చేయవచ్చు. విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి. రాజకీయ నాయకులకు కూడా ఆహ్వానాలు ఉంటాయి. వృత్తుల వారికి కూడా డెవలప్మెంట్స్ ఉంటుంది. వారాంతం వృత్తుల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉన్నది. శుక్ర, శని, ఆదివారాలు వ్యాపారాత్మకమైనటువంటి వారికి కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉన్నాయి. వార ప్రారంభం సామాన్యంగా ఉన్న మీకు గురువారం నుండి కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి. వస్త్ర, అపర, ధాన్య, జనరల్, కిరాణా, మెడికల్, ఫ్యాన్సీ గృహోపకరణాలు వారికి చాలా అనుకూలంగా ఉన్నది. గ్రాముల యొక్క బలం చూసినట్లయితే అన్నింటా విజయం సాధించేటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ
ఏ ఏ వృత్తుల్ని చేస్తున్నారో, ఏ ఏ వ్యవహారాల్ని చేస్తున్నారో ఆ వ్యవహారాల్ని ధైర్యంగా ముందుకు వెళ్ళవచ్చు. తద్వారా విజయాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి. డెవలప్మెంట్స్ ఖచ్చితంగా అవుతారు. వ్యాపార పరంగా మంచి ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. ఈ విధంగా ఈ మకర రాశి వారికి గత 4 వారాల నుండి అనుకూలంగా ఉండడం ద్వారా నూతనమైన ప్రయత్నాలు, వ్యాపార ప్రయత్నాలు, నూతనమైన వ్యక్తులతో పరిచయాలు, దూరం నుండి శుభవార్తలు అందడం, వస్తువాహనాది యోగాలు లభించడం ఈ రాశి వారికి ఉన్నది. సంఖ్యల్లో 8, రంగుల్లో లైట్ బ్లూ కలర్. ఆరాధనలో ఏం చెయ్యాలి అంటే అమ్మవారిని ఆరాధించడం మంచిది, వినాయకుడిని పూజించడం మంచిది. దానాల్లో మినుగులు కానీ మినపప్పు కానీ దానం చేయడం చాలా మంచి ఫలితాన్ని ఇస్తుంది. షష్టంలో కేతువు, సప్తమంలో శుక్రుడు. ఈ సప్తమ శుక్రుడు పెద్దగా యోగకారకుడు కాదు. వైవాహికమైన జీవితంలో లైఫ్ పార్ట్నర్తో స్వల్పమైన ఆటంకాలు రావడానికి అవకాశాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు. ఇంచేత సప్తమంలో ఉన్న శుక్రుడు నీచ స్థానంలో ఉన్నాడు. గురుబలం అనుకూలంగా ఉన్నది. కుటుంబార్థిక సంతానపరమైన వ్యవహారాలు ప్రోత్సాహకరంగా ఉంటాయి. శని వ్యయ స్థానంలో ఉన్నాడు. చికాకు, అసంతృప్తి, సమస్యలు, ప్రతి పని కూడా సమస్యలు అన్నీ ఉంటాయి. స్వల్పమైన ఆటంకాలు ఉంటాయి, అసంతృప్తి ఉంటుంది. ఏది ఎలా చేయాలి అనేటువంటి కొంచెం క్లారిటీ అనేది తక్కువగా ఉంటుంది. ఏదైనప్పటికీ ఏళ్ళనాటి శని ప్రభావం వల్ల కూడా పనులు ఆలస్యం అవుతాయి. గురుబలం ఉన్నది. అయితే ఈ రాశి వారికి షష్టంలో చంద్రుడు, సప్తమ చంద్రుడు అంటే సోమ మంగళవారాలు, బుధ గురువారాలు యోగదాయకంగా ఉంటుంది. వార ప్రారంభంలో పెద్దగా పనులు ఆలస్యం అవుతాయి. వారాంతం కూడా అనుకూలంగానే ఉంటుంది. ఏదైనప్పటికీ కూడా మీకు వార ప్రారంభం నిదానంగా ఉంటే సరిపోతుంది. ఈ రాశి వారికి శ్రమ, చికాకు, అసంతృప్తి ఈ 3 ఉంటాయి. మిగిలిన వాటి విషయాల్లో విద్యార్థులకు మంచి అవకాశాలు ఉంటాయి. దూర ప్రాంతాల్లో ఉంటారు. రాజకీయ నాయకులకి ఖర్చు వ్యయం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఇదివరకు కంటే పర్వాలేదు. వృత్తుల వారికి చిన్న చిన్న వృత్తులు చేసుకునే వారికి కాస్త బాగానే ఉంటుంది. వ్యాపార పరంగా కూడా చూస్తే ఆర్థిక లావాదేవీల్లో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. సంఖ్యల్లో ఈ రాశి వారు ఎక్కువగా 3 వాడండి. రంగుల్లో ఎరుపు వాడండి. ఆరాధనలో శివారాధన చెయ్యండి. దానాల్లో నువ్వులు దానం చెయ్యండి. మంచి ఫలితాలు ఉంటాయి. స్వస్తి. మా కార్యక్రమాన్ని అంటే పులుల సత్యనారాయణ యూట్యూబ్ ఛానల్ ఉన్నది. ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ అవ్వండి. దాంట్లో భాగవతం అందిస్తున్నాం. మాస ఫలాలు, షార్ట్స్ ఇటువంటివన్నీ మీకు ఎంతో ఉపయోగకరమైనవి అందివ్వడం జరుగుతోంది. మా కార్యక్రమాలను చాలామంది లైక్ చేస్తున్నారు, షేర్ చేస్తున్నారు. వారందరికీ కూడా ప్రత్యేకమైన అభినందనలు, ఆశీస్సులు తెలియజేస్తూ అందరూ కూడా తప్పనిసరిగా మా కార్యక్రమాన్ని 10 మందికి అందివ్వాలని చెప్పి కోరుకుంటూ మళ్ళా వచ్చే వారం మరిన్ని విశేషాలతో కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి.